నమస్తే, వెల్కమ్ టు ఆర్ వాయిస్. నేను జర్నలిస్ట్ నవత. బీజేపీ ఎంపీ సినీ నటి హేమా మాలినిపై కాంగ్రెస్ నేత రణదీప్ సుర్జేవాలా చేసిన వ్యాఖ్యలపై బీజేపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. మహిళలను కించపరిచారంటూ ఒక వీడియోను పోస్ట్ చేసింది. కాంగ్రెస్ ఎంపీ తీవ్ర అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారు. అవి హేమా మాలిని జీనే కాకుండా మహిళలందరినీ అవమానించేలా ఉన్నాయి. కొద్ది రోజుల క్రితం కూడా ఆ పార్టీకి చెందిన నాయకురాలు ఇదే తరహా వ్యాఖ్యలు చేశారు. ఇది రాహుల్ గాంధీ కాంగ్రెస్ అని బీజేపీ ప్రతినిధి అమిత్ మాల్వియా మండిపడ్డారు. ఈ వివాదంపై బీజేపీ మండి అభ్యర్థి కంగనా రనౌత్ స్పందించారు. తాము ప్రేమ దుకాణాలు తెరిచామని వారు చెప్తున్నారు, కానీ వారు తెరిచింది ద్వేష దుకాణాలు. మహిళల పట్ల నీచమైన అభిప్రాయం కలిగిన కాంగ్రెస్ నేతలు ఓటమి తప్పదనే నిరాశతో మరింత దిగజారుతున్నారు అని ఆగ్రహం వ్యక్తం చేశారు. తనకు వ్యతిరేకంగా మాట్లాడటమే వారి పని అంటూ హేమమాలిని వ్యాఖ్యానించారు. అయితే ఈ విమర్శలను కాంగ్రెస్ తోసిపుచ్చింది. ప్రసంగంలోని కొన్ని అంశాలను మాత్రమే బయటపెట్టి వక్రీకరించారంటూ విమర్శించింది. ముందు పూర్తి ప్రసంగం చూడండి. మేము హేమమాలిని ఎంతో గౌరవిస్తాం, ఎందుకంటే ఆమె ధర్మేంద్రజీని వివాహం చేసుకున్నారని నేను చెప్పాను. ధర్మేంద్రజీని వివాహం చేసుకున్నారని నేను చెప్పినా గౌరవిస్తాము. అది అందరికీ తెలిసిందే. దాన్ని ఎత్తుకొని నువ్వు తీసుకొచ్చి మాట్లాడాల్సిన అవసరం ఏముంది? ఆమె మా ప్రాంతం కోడలు, నాకు ఎవరిని కించపరచాలనే ఉద్దేశం లేదంటూ సుర్జేవాలా వీడియోని పోస్ట్ చేశారు. అవసరం వస్తే కాళ్ళు, అవసరం తిన్నాక జుట్టు, గట్లుంది గిన మాట్లాడిన మాటలు. అలాగే ఎవరైనా సరే ప్రజలను జవాబుదారీగా ఉండాలని పోస్టులో పేర్కొన్నారు. కాగా ఇటీవలే కాంగ్రెస్ సుప్రియా శ్రీనౌత్ కంగనా రనౌత్ను ఉద్దేశించి పెట్టిన పోస్టు దుమారం రేపిన సంగతి అందరికీ తెలిసిందే. దీంతో ఆమెకు సొంత పార్టీ నుంచి షాక్ తగిలింది. ఈ నేపథ్యంలోనే కేంద్ర ఎన్నికల సంఘం కూడా షోకాజ్ నోటీసులు జారీ చేసింది. ఏదేమైనా కానీ రాజకీయ నాయకులు నోరు అదుపులో పెట్టుకోకుంటే అది భారీ మూల్యాన్ని చెల్లించుకోక తప్పదు అనే విషయాలు కాంగ్రెస్ విషయంలో కొన్ని సందర్భాల్లో స్పష్టంగా తెలిసిపోతున్నాయి. మరి మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో తెలియజేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి.